ఎస్99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పిన వేణుస్వామి. హీరో నాగ చైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్న వేణుస్వామి. గతంలో నాగ చైతన్య శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పిన వేణుస్వామి. ఇద్దరు మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు. దీనిపై వేణుస్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వేణుస్వామి ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసిన ఉమెన్ కమిషన్ నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపిన వేణుస్వామి. ఇక ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరిన వేణుస్వామి ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని వేణుస్వామిని హెచ్చరించిన ఉమెన్ కమిషన్.